ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. విపత్కర పరిస్థితుల నుంచి బయటికి రావటానికి బుధగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరి. బుధగ్రహం యొక్క అనుగ్రహం మహావిష్ణువు యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాల ద్వారా మాత్రమే లభిస్తుంది. మరి 12 రాశుల వారు మహావిష్ణువుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. స్వాతి నక్షత్ర జాతకులు పురోభివృద్ధి సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో జన్మ నక్షత్రం అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అరిటాకులో భోజనం ద్వారా గురుగ్రహం యొక్క అనుగ్రహం, అలాగే ఆరోగ్య రక్షణ ఎలా పొందుతామో ఆచారం, సంప్రదాయం అనేటువంటి శీర్షికలు పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ షష్ఠి, సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలకి కూడా శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే వారం సోమవారం లేదా బుధవారం. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ స్తుతి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా బుధ ప్రీతికి దోహదపడతాయి. తద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి, ఐశ్వర్య ప్రాప్తి చేకూరుతుంది. ఈ రోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈ రోజు శ్రవణం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి. చంద్రుడి నుంచి తృతీయాత్తు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి మంచి వాహన ప్రాప్తిని కూడా కలిగిస్తుంది. ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే శుక్రుడు యొక్క ఉచ్చస్థితి మీనక్షేత్రంలో, రవికుజుల యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, రాహు యొక్క స్థితి సింహక్షేత్రంలో, శని యొక్క స్థితి ధనుస్సు క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి కుంభక్షేత్రంలో, చంద్రుడి యొక్క స్థితి మకర క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు సోమవారం లేదా బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, స్మరణ శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. నారాయణ నీ నామమే గతిక, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నారాయణ నారాయణ. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరింపబడతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా మాత్రం చేపట్టగలుగుతారు. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమైనటువంటి సంఘటన లేకపోలేదు. నూతన బాధ్యతల్ని గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆర్థిక విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు పారిశ్రామిక రంగం వారికి మొదట వేధించినప్పటికీ తర్వాత అనుకూలతని పెంపొందింపచేస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆర్థిక స్తోమత స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య రంగం వారిని వేధిస్తుంది. సినీ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. రాజకీయ వ్యవహారాల్లో మాత్రం నెగ్గుకురాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. ఆర్థిక విషయాలు మొదట వేధించినప్పటికీ తర్వాత అనుకూలతను పెంపొందింపచేస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటే తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు స్థిరాస్తి రంగం వారికి లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆలోచన విధానంలో అనుకూలత న్యాయవాద వృత్తి వారికి ఏర్పడుతుంది. తద్వారా విజయాలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార వ్యవహారాలను అనుకూలిస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా నూతన బాధ్యతలు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. బలాన్ని కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు మానసికంగా ప్రశాంతతని క్రీడారంగం వారికి పెంచుతాయి. ఆర్థిక సంబంధిత సమస్యలకు వ్యాపార రంగం వారికి పరిష్కారాలు లభిస్తాయి. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు విదేశీ పరంగా విద్యార్థులకి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు రాజకీయ పరంగా కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని పెంచుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. పారిశ్రామిక రంగం వారికి అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి కూడా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. ఆర్థిక పుష్టిని కలిగిస్తుంది. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఉన్నతి లభిస్తుంది. గుర్తింపు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆటంకాలని అధిగమించగలుగుతారు. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఉనికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక లాభాలను గడించేటువంటి ఆలోచన విధానాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు నైపుణ్యం పెరుగుతుంది. క్రీడారంగం వారికి ఆకస్మిక విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సినీ రంగం వారికి గుర్తింపును కలిగిస్తాయి. నూతన ఆలోచన విధానంతో చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి అభివృద్ధికి దోహదపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో విదేశీ లావాదేవీలు యోగిస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక పురోగవృద్ధి వ్యాపార రంగం వారికి ఏర్పడుతుంది. సమస్యలు పరిష్కరించబడేటువంటి ప్రక్రియలు స్థిరాస్తి రంగం వారికి దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి నైపుణ్యం పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకున్నవి సాధించేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విషయాలు కూడా సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు కన్యా రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఒత్తిడులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల పవనాలు ఇచ్చేటువంటి సంఘటనలు విస్మయాల్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఏకాగ్రత తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారిని పొరపాట్లకు గురి చేసేటువంటి సంఘటనలు కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కూడా పనికిరావు. స్థిరాస్తి రంగం వారికి కూడా గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. కళారంగం వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి రంగం వారు తగిన శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు ఉపకరిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. ఆటంకాలను అధిగమించేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఆత్మవిశ్వాసం ద్వారా కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆరోగ్య రక్షణ కూడా ఏర్పడుతుంది. కార్యక్రమాలని వైద్య వృత్తి వారు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. గుర్తింపు కళారంగం వారికి లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి అనుకున్నవి సాధించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆర్థిక లబ్ధి కూడా చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ నృసింహస్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా వేధించేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. శత్రుభీతి తగ్గుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత ఉద్యోగస్తులకి తగ్గుతుంది. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి అనుకూల మార్పులు మహిళలకు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలను క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. శత్రువులపై విజృంభించేటువంటి ప్రక్రియలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి ప్రారంభమవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో గులాబీలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు.
సాహిత్యపరమైనటువంటి అంశాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించేటువంటి ప్రక్రియలు కూడా ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. శత్రుభీతి క్రీడారంగం వారికి తగ్గుతుంది. మానసిక వేదనలు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ప్రతిభ ఏర్పడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. అదృష్ట సంఘటనలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం వృద్ధి చెందుతుంది. మానసిక వేదనలు ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో కార్యసిద్ధి కూడా చేకూరుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు వచ్చినప్పటికీ పరిష్కరింపబడతాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. పారిశ్రామిక రంగం వారికి పురోగవృద్ధి ఉంటుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. క్రీడా రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. మానసిక వేదనలు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆధ్యాత్మిక రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో గులాబీలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ధైర్యం కూడా. స్థిరాస్తి వ్యవహారాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని పెంచుతాయి. ఆర్థిక వృద్ధిని కూడా కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని రాజకీయ రంగం వారు చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారికి కొనసాగుతుంది. నూతన ప్రక్రియలు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తే విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. సహకారాలు లభిస్తాయి. పురోగవృద్ధి సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని సన్నజాజులతో తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు కూడా చేకూరుతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. స్వాతి నక్షత్ర జాతకులు అదృష్టాన్ని పెంపొందింప చేసుకోవటానికి అభివృద్ధిని సాధించడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో జన్మ నక్షత్రం అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు మంచి మేధావులుగా, అధికారులుగా, సైంటిస్టులుగా కూడా రాణిస్తారు. ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేసి చరిత్రలో శాశ్వత స్థానం పొందేటువంటి లక్షణం ఈ నక్షత్ర జాతకులకి ఉంటుంది. సినిమా రంగంలో సంచలనాలు నమోదు చేస్తారు. కళారంగంలో ప్రవేశం వీరికి బాగా ఉంటుంది. వీళ్ళు సెలక్షన్ చేసినటువంటి వస్తు సామగ్రి అందరికీ బాగా నచ్చుతుంది. రాజకీయాల్లో కూడా వీరు బాగా రాణిస్తారు. ఒకవైపు వాదనలు విని నిర్ణయాలు తీసుకోకుండా అన్ని వైపులా కూడా ఆలోచించి ముందడుగు వేయటం వీరి లక్షణం. చక్కటి పురోగవృద్ధి సాధించడంలో ఈ నక్షత్ర జాతకులకి మేధాశక్తి అధికంగా ఉంటుంది. 400 గ్రాముల బెల్లం, నువ్వులు ఉండలు ప్రవహిస్తున్నటువంటి నీటిలో
వీరు విడిచిపెట్టడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి, సమస్యలు పరిష్కరింపబడతాయి. వీలైనప్పుడల్లా పక్షులకి దాన వేయటం, పశువులకు ఆహారాన్ని తినిపించడం ద్వారా వీరికి క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. దుర్గాదేవి ఆలయంలో కల రావి చెట్టు మొదట్లో నువ్వుల నూనెతో లేదా ఆవు నేతితో దీపాన్ని వెలిగించటం, లేదా ఏ ప్రాంతంలోనైనా రావి చెట్టు దగ్గర దీపం పెట్టి దుర్గా స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవడం ద్వారా వీరికి ఏర్పడినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. పడక గదిలో నెమలి పింఛాన్ని నిద్రలేవగానే కనపడేటట్లు గోడకు ఉంచటం వల్ల వీరికి మంచి శుభ ఫలితాలు కూడా ఏర్పడతాయి. వీరి యొక్క అదృష్ట వారం శుక్రవారం, అదృష్ట దిక్కు నైరుతి దిక్కు, ఉపవాస దినం గురువారం, అదృష్ట రంగు తెలుపు. మాసాల్లో ఏప్రిల్, జూన్, ఆగస్టు వీరికి బాగా కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్యలు 4, 6. దుర్గాదేవిని, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో వీరు పఠించడం ద్వారా ఐశ్వర్య వృద్ధి చేకూరుతుంది, శత్రు విజయాలు కూడా సాధించగలుగుతారు. అరిటాకులో భోజనం ద్వారా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఎలా లభిస్తుంది, అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ఎలా కలిగిస్తుంది అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అరిటాకు భోజనం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. వేడివేడి పదార్థాలని అరటి ఆకు మీద వడ్డించడం వల్ల ఆ అరటి ఆకు మీద ఉండేటువంటి పొర కరిగి అన్నంలో కలిసి అన్నానికి ఔషధ గుణాలు ఏర్పడతాయి. ఆహారం స్వీకరించే వారికి జీర్ణశక్తి కూడా బాగా పెరుగుతుంది. అరటి ఆకులో అనేక రకాలైనటువంటి విటమిన్లు ఉండటం వల్ల మనం తినేటువంటి ఆహార పదార్థాలతో అవి సమ్మేళితమవుతాయి. ఎన్నో రకాల వ్యాధుల్ని నిరోధించేటువంటి శక్తి అరటి ఆకులో ఉండటం వలన గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాక ప్రమాదకరమైనటువంటి రోగాల్ని నిరోధించి రోగ నిరోధక శక్తిని అరిటాకులోని ఆహారం పెంచుతుంది. నేత్ర సంబంధిత వ్యాధుల నివారణకు అరటి ఆకులో భోజనం చాలా ఉపకరిస్తుంది. ఇలాంటి విశేష గుణాలతో పాటు అరటి ఆకులో ఆహారం స్వీకరించడం ద్వారా గురుగ్రహ అనుగ్రహం కూడా ఏర్పడుతుంది. మేధాశక్తి, బుద్ధిబలం కూడా పెరుగుతాయి. దైవానికి నివేదన చేసేటువంటి సందర్భంలో అరటి ఆకులో ఆహార పదార్థాలు నివేదన చేయడం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. అలాగే శుభకార్యాల సందర్భంలో అన్న సంతర్పణ సమయంలో కూడా అరిటాకుల్లో అతిథులకి భోజనం వడ్డించడం కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. రేపు ధనిష్టా నక్షత్రం ఉంది. ధనిష్టా నక్షత్రం గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి ధ్వజయోగం ఉంది. ఈ ధ్వజయోగం అనేది కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. ప్రధానంగా నూతన వాహనాల కొనుగోలు, అమ్మకాలకు చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. అలాగే వివాహపరమైనటువంటి చర్చలు నిర్వహించడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అన్నప్రాసన, నామకరణం, కర్ణవేద అంటే చెవులు కుట్టించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నూతన విద్యలు ప్రారంభించడానికి, నూతన వస్త్ర ఆభరణాలు ధరించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటి మధ్య భాగంలో కానీ బ్రహ్మస్థలంలో కానీ దోషం గనక ఉన్నట్లయితే ఇంటి మధ్య భాగంలో చక్కటి స్ఫటిక పిరమిడ్ను ఉంచడంలో తప్పులేదు. ఇది గృహబల రీత్యా చాలా చక్కగా సహకరిస్తుంది. కిటికీ, దర్వాజాల విషయంలో సరి సంఖ్య అనేటువంటిది పాటించటం గృహబల రీత్యా చాలా అవసరం. దోషం లేని నిర్మాణాలకు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాల్ని మనకు తెలియజేశారు. ఇల్లు కట్టే ముందు స్థలాన్ని ఎంపిక చేసుకొని కొనుగోలు చేయటం జరుగుతుంది. శుభప్రదమైన స్థలాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. స్థలాన్ని కొన్న తర్వాత గృహ నిర్మాణం చేపట్టబడుతుంది. ఇల్లు నిర్మించుకోవటానికి ఉపయోగపడేటువంటి 10 మంత్రాలు కూడాను ఉన్నాయి. ఇల్లు పవిత్రమైందిగా, స్వచ్ఛమైందిగా తయారు కావడానికి ఇది సహకరిస్తాయి. నిర్మాణంలో ఉన్న ఇంటిపై చెడు వాయువుల యొక్క ప్రభావం అనేటువంటిది పడనే పడదు. గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోకుండా పూర్తి అవటానికి ఇది సహకరిస్తుంది. మీ గృహ నిర్మాణం జరుగుతున్న చోటుకు మీరు వెళ్ళి ఈ యొక్క మంత్రాలను వరుస ప్రకారం కనీసం ఒక్కసారైనా మీ మనసులో అనుకోండి.
ఇలా గనక అనుకున్నట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఓం వాస్తుదేవాయ నమో నమః. ఓం వాస్తు నమః. ఓం బావుదేవతా నమో నమః. ఓం భావూ నమః. ఓం దేవాయ నమః. ఓం భూమి నమో నమః. ఓం భూమి నమః. ఓం అగ్నిదేవతా నమో నమః. ఓం అగ్ని నమః. ఓం జలయ దేవతా నమః. అంటే ఇక్కడ అగ్నిదేవుణ్ణి, జలం నీటి దేవతా స్వరూపాన్ని, సమస్త దేవతా స్వరూపతత్వంలో విరాజిల్లేటువంటి పరమేశ్వరుణ్ణి, వాస్తుదేవ తత్వంలో విరాజిల్లేటువంటి వాస్తు పురుషునికి నమస్కృతాంజలి గడిస్తూ మనసులో భావన చేయటమే ఈ మంత్రాల్లో దాగినటువంటి గూఢార్థం. ఎప్పుడైనా సరే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు కూడాను పెద్దలకి నమస్కారం చేయమంటారు. నమస్కారం అండి అన్నప్పుడు వాళ్ళు సంతోషపడి ఆశీర్వదిస్తారు. అలాగే ఇక్కడ ఒక గృహ నిర్మాణం చేయబోయే ముందుగా మీరు స్థలాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత గృహం కట్టేటువంటి సమయంలో కూడా ఆ యొక్క స్థల దేవతా స్వరూపాన్ని మనసులో అలా అనుకుని ఆ వాస్తు దేవతా పురుషతత్వంలో ఆ స్థలంలో విరాజిల్లేటువంటి స్వామికి నమస్కృతాంజలి ఘటించాలి. దానితో పాటుగా అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం కదండి, ఈ 5 కూడాను పంచభౌతికాత్మక తత్వానికి నిదర్శనాలు. అగ్నిదేవుణ్ణి, సూర్య భగవాన్ని ఆరాధన చేయాలి కాబట్టి ఆ ప్రదేశంలోకి అడుగుపెట్టగానే ఆ స్వామివారికి హృదయపూర్వక నమస్కృతాంజలి మనసారా అనుకుంటేనే చాలు. మీరు నిర్మాణం చేసేటువంటి గృహంలో ఎటువంటి పొరపత్యాలు లేకుండా చాలా చక్కగా గృహ నిర్మాణం కొనసాగుతుంది. అంతేకాకుండా గోవును మీరు నిర్మించేటువంటి ఆ స్థలంలో 4 వైపులా కూడాను అలా తిప్పి బయటికి తీసుకొచ్చి గ్రాసం వేసి అలా నమస్కృతాంజలి ఘటించండి. గోవులో సకల ముక్కోటి దేవతలు కూడాను నివసించి ఉంటారని కదా శాస్త్రం. అందుచేతనే తప్పనిసరిగా గృహ నిర్మాణం జరగబోయేటువంటి 2-3 రోజుల క్రితమే గోవును కట్టివేయటం అనేటువంటిది మనకు సాంప్రదాయ రీత్యా ఉన్నది. ఆ స్థలంలో గోవును కట్టేసినట్లయితే ఆ స్థలంలో ఉన్న సమస్త వాస్తు దోషాలు కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి కూడా శాస్త్రం. దైవ చింతన లేకుండా ఏ కార్యక్రమం ప్రారంభించకూడదు. మనం చేసేటువంటి ఆ యొక్క నిర్మాణాత్మకమైనటువంటి చర్యలకు నాంది పలికేది పరంధామ అనేటువంటి కంటికి కనిపించని అంతర్యామి లక్షణం ఉండి తీరుతుంది. కాబట్టి అంతర్యామి స్వరూపుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించుకోవడానికి మనం ఈ తరుణంలో ఈ గృహాన్ని కట్టగలుగుతున్నాము అనేటువంటి సంకల్ప సిద్ధి మన హృదయాలలో ఉండాలి. ఎవరైతే నేను నిమిత్త మాత్రుణ్ణి, అంతా స్వామి లీలా, ఆయన దైవల్నే కట్టగలుగుతున్నాను అని చెప్పేసి భావన చేస్తూ మనసు నిండా ఆ స్వామికి నమస్కృతాంజలి ఘటించి ఈ యొక్క విధి విధానాన్ని పాటిస్తారో తప్పనిసరిగా ఆ గృహం త్వరగా నిర్మాణం పూర్తయి కలకాలం ఆ ఇంట్లో నివసించేటువంటి వారు కూడాను చక్కటి ఆరోగ్య, ఐశ్వర్య, కీర్తి, ప్రతిష్టలతో తులతూగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సూర్యుని వేడి, వెలుతురు, ధారాళంగా గాలి ప్రవేశించడానికి వీలు లేని భవనం అశుభ ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇంట్లో తప్పనిసరిగా గాలి, వెలుతురు బాగా సోకాలి. ఎక్కడైతే వెలుతురు, గాలి చక్కగా వస్తుందో ఆ ఇంట్లో సమస్త శుభాలు కూడాను చేకూరుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియచేస్తోంది. ఇంట్లో ఈశాన్య మూలన ఇనుప పెట్టెను ఉంచితే చంద్రుని వల్ల కలిగే శుభ ఫలితాలు మందగిస్తాయి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. చాలామందికి సొంత ఇల్లు కల నెరవేరుతుందా లేదా అనే సంశయం వస్తూ ఉంటుంది. అసలు ఇల్లు కట్టుకుంటామా మేము? అన్నాళ్ళు ఈ అద్దె ఇంట్లో ఉండాలి
అనేటువంటి భావనా పరంపర కూడా వస్తూ ఉంటుంది. ఇంటికి యోగాన్ని పట్టించేటువంటి అనుగ్రహ ప్రదాత పరమేశ్వరుడే. అందుచేత పరమేశ్వరుణ్ణి గనక మీరు జాజిపూలతో గనక నిత్యం గనక అర్చన చేసినట్లయితే సొంత ఇంటి కళ నెరవేరటానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. శుక్లపక్షంలో గురువారం నాడు రావి చెట్టు ఆకులు 5 తెచ్చి గంధం పూసి ప్రవహించే నీటిలో మీరు గనక వదిలినట్లయితే స్థిరాస్తి సమకూర్చుకోవటానికి పరిస్థితులు అనుకూలించే వరకు ఈ విధంగా చేస్తూనే ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే త్వరగా గృహయోగం, గృహం కట్టాలనేటువంటి కళ నెరవేరటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది. విరిగిపోయినటువంటి వస్తువులు కానీ పనికిరాని వస్తువులు కానీ ఉంటే వాటిని మాత్రం తొలగించండి. మీ ఇంట్లో కానివ్వండి, దుకాణంలో కానివ్వండి. ఖాళీగా ఉన్న గోడ వైపు ముఖం పెట్టి ఎప్పుడూ కూర్చోకూడదు. అక్కడ ఒక అద్భుతవంతమైనటువంటి ఫోటోనైనా సరే తగిలించి ఉంచాలి. ఇంటి ముఖద్వారం 9 అంగుళాల పొడవు 9 అంగుళాల వెడల్పు గల స్వస్తిక్ చిహ్నాన్ని సింధూరంతో కనుక వేసినట్లయితే మీ గృహంలో ఉన్నటువంటి వాస్తుదోష ప్రభావం సన్నగిల్లుతుంది. స్వస్తిక్ గుర్తుకి ఇంత గొప్ప విశేషం ఉందండి. దర్వాజాను ఆనుకొని ప్రారంభమై కిందకు దిగేటట్టుగా మెట్లు ఉంటే ఆఖరి మెట్టును ఎత్తైన పెద్ద నేలలా తయారు చేసి మెట్ల వరుసను పూర్తి చేయండి. ఇలా కనుక కట్టడం వలన సుఖప్రదం. ఎప్పుడూ కూడానండి మీ ఇంట్లో నగదు పెట్టి ఉంటే ఖాళీగా ఉండకూడదు. దాంట్లో తప్పనిసరిగా డబ్బు దాచేటువంటి ఇనపెట్ట ఖాళీగా ఉండకుండా చూసుకోండి. దాంట్లో ఎప్పుడూ కూడాను కొంత డబ్బు ఉండాలి. అలా డబ్బు ఉండటానికి ఆ యొక్క పెట్టెలో కుబేర యంత్రం కానీ శ్రీ యంత్రం కానీ కస్తూరికాయ కానీ ఉంచండి. అలా కనుక ఉంచినట్లయితే ఎల్లవేళలా కూడాను ఖాళీ పెట్టె అనేది ఉండదు. తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆయన పెట్టె డబ్బుతో విరాజిల్లుతూ ఉంటుంది సుమా. ఇంటి ముఖద్వారపు గడప దృఢంగా ఉంటే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. గడప కింద కొంత ఖాళీని ఉంచడం కూడా మంచిది. మీరు చేసేటువంటి వ్యాపారం దినదినాభివృద్ధి చెందటానికి దుకాణంలో తప్పనిసరిగా ముఖద్వారానికి పై భాగాన స్వస్తిక్ స్టిక్కర్స్ ఉండేటట్టుగా అమర్చుకోండి. తప్పనిసరిగా అభివృద్ధి పథంలోకి పయనింపజేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈశాన్య మూలలో ఎక్కడైనా సరే దుకాణంలో కానివ్వండి, కార్యాలయంలో కానివ్వండి, పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోండి. అక్కడ ఉదయం సాయంత్రం తప్పకుండా అగరబత్తీలు కానీ దీపం కానీ పెట్టడం కానీ ప్రతిరోజు చేయండి. ఇలా ప్రతిరోజు కనుక చేసినట్లయితే తప్పనిసరిగా లాభదాయకవంతమైన ప్రభావం సిద్ధిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాలు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेवा गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेव गोपाल कृष्ण हरे శివవైభవం గురించి చెప్తూ మొదట దేని గురించి చెప్పాడు అంటే శతరుద్రీయం గురించి చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే మనకి వేదత్రయీ అంటారు. వేదములు మంత్రముల యొక్క సమూహం
దృష్టిలో పెట్టుకున్నప్పుడు 3గా విభాగం చేసి చెప్తారు. 4 వేదములు అంటాం, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. కానీ అందులో ఉన్నటువంటి మంత్రములు భగవంతుణ్ణి ఉద్దేశించి క్రియాకలాపంగా మార్చినప్పుడు 3గా మారుతాయి, 3గా సంక్షిప్తమవుతాయి. అప్పుడు రుక్కు, యజ్జు, సామ 3 అయినప్పుడు ఈ 3 వేదాల్లో ప్రధానమైనటువంటిది ఏదో దాన్ని మధ్యలో పెట్టి మిగిలిన 2 వేదాలని అటు ఇటు కాపుదలగా ఉంచుతారు. మధ్యలో యజుర్వేదాన్ని ఉంచుతారు. ఉంచి ముందు ఋగ్వేదం, వెనక సామవేదం ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి యజుర్వేదంలో మళ్ళీ మధ్యలో శతరుద్రీయ పాఠం ఉంది. ఈ శతరుద్రీయ పాఠం మధ్యలో అష్టమానువాకం ఉంది. ఆ అష్టమానువాకం చివర్లో శివునికి సంబంధించినటువంటి మంత్రాన్ని నిక్షిప్తం చేశారు. అందుకే నమశివాయ చ శివతరాయ చ, నమశివాయ చ అన్న మంత్రాన్ని అక్కడ దాచారు. సమస్త వేదముల యొక్క సారమేమి అంటే శివస్వరూపమే. అటువంటి శివస్వరూపానికి సంబంధించినటువంటి మంత్రం ఏదున్నదో ఆ మంత్రాన్ని అంత పదిలంగా దాచారు. ఇప్పుడు ఇవన్నీ దాటితే వచ్చేది ఏది అంటే ఆ మంత్రము గోచరమవుతుంది. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి శతరుద్రీయ పాఠము అంటారు. శతరుద్రీయము అంటే నమక పాఠం. నమక పాఠము, చమక పాఠము అని 2 ఉంటాయి. అభిషేకం జరుగుతున్నప్పుడు శివాలయాల్లో మీరు తరచుగా వినే ఉంటారు. నమస్తే, నమః అన్న శబ్దాలతో మొదలైతే నమక పాఠం అంటారు. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని నమస్కారం చేస్తూ ప్రారంభమవుతుంది. నమః 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 అదే తిరుగుతూ ఉంటుంది. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రీవధాయ చ దూరీవధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఉభయత్ర నమస్కారాలు. మొదట్లో నమస్కారం, చివర్లో నమస్కారం. ఆ నమః శబ్దంతో విడితే నమక పాఠం అంటారు. చెమే 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 శంచమే మయశ్చ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే అలచ్చ మే చ మే అని పాఠం విడితే దాన్ని చమక పాఠం అంటారు. ఇందులో నమక పాఠం ఏదుందో దాన్ని ప్రధానంగా శతరుద్రీయము అని పిలుస్తారు. ఈ శతరుద్రీయానికి ఒక గొప్పతనం ఉంది. అది క్రతువు చేస్తూ మంత్రంగా వాడచ్చు, ఏ క్రతువు చేయకుండా. అంటే అభిషేకంలోనూ వాడతారు. రుద్ర హోమం చేస్తున్నప్పుడు దీన్నే స్వాహాకారంతో మళ్ళీ హోమం కోసం వాడతారు. అదే ఏ అభిషేకము చెయ్యకుండా కేవలముగా శివుణ్ణి ధ్యానం చేస్తారు. ఎలా ధ్యానం చేయాలి, ఏ రూపాన్ని ధ్యానం చెయ్యాలో కూడా వేదమే చెప్తుంది. ఆ పాతాళనభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే అంటుంది. పాతాళం కన్నా కింద నుంచి అంతరిక్షం కన్నా పై వరకు నిండిపోయినటువంటి బ్రహ్మాండ స్వరూపమైనటువంటి ఒక స్ఫటికలింగం. అలా ఉత్తర దిక్కుకి అభిషేక జలాలన్నీ పడిపోయి సముద్రంగా మారినట్టు ఈ బ్రహ్మాండమంతా ఒక శివలింగంగా భావన చేస్తే మరి శివలింగం మీద ఒక ధారాపాత్ర ఉండాలిగా, అందులోంచి నీళ్లు పడి అభిషేకం జరగాలి. ఆ పైన ధారాపాత్ర ఏది అంటే చంద్రబింబం. చంద్రబింబంలోంచి అమృత బిందువులు పడుతుంటాయి. ఆ అమృత బిందువుల చేత తడిసి ఇలా ముట్టుకునేటప్పటికీ చల్లగా ఉంటుంది ఆ శివలింగం. అంత చల్లగా శివలింగం ఉంటే మనందరం కూడా చల్లగా ఉంటామని. మనకు ఆశీర్వచనం ఏమిటి అంటే ఏదో శతమానం భవతి శతాయుహు అలా శ్లోకాలతో చేయకపోయినా, మంత్రాలతో చేయకపోయినా ఓ మాట అంటారు, నీ మనసు చల్లగా ఉండాలి, నీ ఇల్లు చల్లగా ఉండాలి, నువ్వు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. చల్లగా ఉండాలి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసు శాంతిని వహించి ఉండాలి, నీ ఈప్సితములు నెరవేరాలి. అది చల్లగా ఉండాలని మనకి ఆశీర్వచనం.
అయితే ఈ చల్లగా ఉండడం అన్నది శివలింగం చల్లబడితే మనం చల్లబడతాం. అందుకని మా దోషములను నువ్వు క్షమించు అని అడుగుతూ భగవంతుణ్ణి ఉద్దేశించి చెప్పేటటువంటి వేద పాఠమే నమక పాఠం. ఆ నమక పాఠాన్నే శతరుద్రీయము, రుద్రాధ్యాయము అని పిలుస్తారు. దీన్ని కేవలంగా జపం చేసినా సరే అపారమైనటువంటి శక్తి వస్తుంది అని. అలాగే ఆ శతరుద్రీయ మంత్రములను అభిషేక క్రతువులో వాడినా కూడా అంత గొప్ప ఫలితాన్ని విడుదల చేస్తుంది. కేవలముగా ధ్యానం చేస్తూ మనసులో శతరుద్రీయ పాఠాన్ని తిప్పినా కూడా అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది. అటువంటి శతరుద్రీయ పాఠం ఏదున్నదో దాని గురించి మొట్టమొదట మాట్లాడుతున్నాడు. ఎందుకని? ఆయన వేదస్వరూపుడు కృష్ణుడు. తత్వతః కృష్ణుడు శివుణ్ణి కీర్తించడం అంటే ఉన్న ఒక పరబ్రహ్మమే రెండు రూపములను పొంది కీర్తిస్తోంది అంటే నువ్వు కూడా ఈ రహస్యాన్ని తెలుసుకొని భగవంతుని యందు భేదభావమును ప్రదర్శించవద్దు. అన్యాపదేశంగా అర్జునుణ్ణి అడ్డుపెట్టి లోకానికంతటికీ కూడా కృష్ణ పరమాత్మ చేస్తున్నటువంటి పరమాద్భుతమైనటువంటి బోధ. కాబట్టి ఆయన అంటాడు, శతరుద్రీయము నేనరుడెతిభక్తిని శివుని మనమునందు నిలిపి అంకితముగా పఠించు సులభం బతనికి సర్వంబు నిందునందు నరేంద్ర. అటువంటి వాడికి సమస్తము సిద్ధిస్తుంది. శివగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుల్లో పరమాద్భుతమైన వ్యక్తుల్లో ఒకరు చంద్రశేఖర భారతీ స్వామి. ఆ చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఒకప్పుడు ఒక విద్వాంసుడు వెళ్ళాడు. ఆయన వెళ్ళి స్వామివారిని ఒక విషయంగా విజ్ఞాపన చేసి వేడుకున్నాడు. నా భార్యకి ఆరోగ్యం బాగుండడం లేదు, మీరు ఏదైనా దయచేసి అనుగ్రహించి ఏ విభూతో నాకు ఇస్తే నేను పట్టుకెళ్ళి నా భార్యకి దాన్ని ధరింపచేస్తాను అని అడిగితే స్వామివారు అన్నారు, నువ్వు విద్వాంసుడివి కదా, నీకు నమక పాఠం చమక పాఠం వచ్చు కదా అన్నారు. వచ్చు అన్నాడు. ప్రతిరోజు నువ్వు నమక పాఠం జపం చేసి నీ భార్యకి తీర్థం ఇయ్యి అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను చాలా దూరం నుంచి వచ్చాను, తీవ్రమైన రుగ్మతతో ఉంది, కాబట్టి ఇంకొక మాట చెప్పండి అన్నాడు. ఆయన అన్నారు, ఎందుకు చెప్పడం, వెళ్ళి ఇప్పుడే తుంగానదిలో స్నానం చేయి, స్నానం చేసి నది ఒడ్డున కూర్చో, నీకు వచ్చుగా శతరుద్రీయం, శతరుద్రీయం జపం చేయి, తీర్థాన్ని నీ భార్య పుచ్చుకుంటోంది అని భావన చేసి ఒక ఆకులో వదిలిపెట్టు, నీ భార్యకి నయం అవుతుంది. శతరుద్రీయము యొక్క శక్తి యందు విశ్వాసమును వహించి చెయ్యి అన్నారు. ఆయన అలాగే చేశాడు. నమ్మకం భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే గురి కలిగి ఉండడం అంతే. ఆయన అలాగే శతరుద్రీయాన్ని జపం చేశాడు. జపం చేసి రోజు 3 పూట్ల భార్యకి తీర్థం ఇస్తున్నాను అనుకుని ఒక ఆకులో వదిలిపెట్టి చెట్టులో పోసేవాడు. తర్వాత కబురు వచ్చింది, ఆయన భార్య గారికి పూర్తిగా స్వస్థత కలిగింది, మీరు ఇంటికి రండి అని. ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. చంద్రశేఖర భారతీ స్వామి వారి జీవిత చరిత్రలో ఉంది ఇది. అంటే శతరుద్రీయం అనేటటువంటిది అంత శక్తివంతమైనటువంటి పాఠం. అందుకే ఆ శతరుద్రీయాన్ని అన్వయం చేసుకోవడం జీవితంలో శివానుగ్రహాన్ని పొందడానికి పరమోత్కృష్టమైనటువంటి సాధనం. అందుకే శివస్వరూపం గురించి చెప్పేటప్పుడు మొట్టమొదట వేదాంతర్గతమై మనకి అన్ని విధాల అభ్యున్నతిని ఇవ్వగలిగినటువంటి శతరుద్రీయ పాఠం గురించి కృష్ణ పరమాత్మ ప్రస్తావన చేసి అర్జునుడితో వీరొక మాట చెప్తున్నాడు. వినుము నరేంద్ర, మహత్వంబున నుండను ఈశ్వరత్వమున అఖిల మహాముని జనములను మహేశ్వరుడని కొనియాడా హరుడొప్పు అప్రతిముండై. మహత్వమునందు అంటే తిరుగులేని శక్తి ఎందు ఎంత వ్యాపించి ఉంటాడు అన్నది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఇంకా జరగడానికి, ఇంకా వ్యాపించడానికి ఇంకా ఏమీ ఉండదు. ఆయన అంతటా నిండిపోయి ఉంటాడు. నిజానికి ఇందులో ఉన్న తత్వాన్ని మీరు గమనించాలి. విష్ణువు అన్న మాటకు అర్థం ఏమిటంటే వ్యాపకత్వమును పొందినవాడు అని. ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. ఇందులో అందులో అని ఉండదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. దృశ్యతే శ్రూయతే పివా, చూసే దాంట్లో వినే దాంట్లో అంతటా
వ్యాపించి ఉండేవాడెవరో ఆయన విష్ణువు అని పేరు. ఆ వ్యాపకత్వము విష్ణువు అని పిలిచినప్పుడు విష్ణుపరం. అదే వ్యాపకత్వం బ్రహ్మాండమంతటా నిండిపోయి ఉన్నప్పుడు శివతత్వం. అందుకే ఆయన మహత్వమును కొలవగలిగినటువంటి వాడు లేడు, అంతటా నిండి ఉంటాడు. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్. పాతాళం కన్నా కింద నుంచి అంతరిక్షం కన్నా పై వరకు అంతటా ఆయన వ్యాపించిపోయాడు. వ్యాపించిపోయి ఉన్నప్పుడు ఆయన వినా ఇంకొకటి ఉంది. ఇక ఆయన జరగడానికి, ఆయన వ్యాపించడానికి ఇంకొక చోటు లేదు. అది అనుభవంలోకి వచ్చినవాడు, అద్వైతానుభూతిగా పొందినవాడు, ఆ జ్ఞానమును అనుభవ పురస్సరంగా పొందినవారు కూడా అదే మాట అంటారు, శివుడైనాడు. అందుకే భగవాన్ రమణుల్ని ఒకప్పుడు ఆయన దగ్గరుండేటటువంటి అనుమాయులు ఒక మాట అన్నారు, మీకు సర్కోమా వ్యాధి తీవ్రంగా ఉంది, 104 జ్వరం వచ్చి ఊగిపోతున్నారు, మీకేమైనా అవుతుందేమో, మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అని మాకు భయంగా ఉంది అన్నారు. ఆయన నడుస్తున్నవారు ఆగి అన్నారు, వెళ్ళడానికి ఉండడానికి నాకు 2 ప్రదేశాలున్నాయా? నేను ఉన్న చోటు నుంచి వేరొక చోటుకి వెళ్ళడానికి నేను ఒక చోట ఉన్నవాడినైతేగా నేను అంతటా వ్యాపించి ఉన్నవాడను అన్నారు. అంటే ఆయన శివస్వరూపంగా అద్వైతానుభూతి ఎందు ఓలలాడుతున్న బ్రహ్మజ్ఞాని మహానుభావుడు. అటువంటి మహాపురుషుల నోటి వెంట వచ్చేటటువంటి మాటలు మాటలుగా చెప్పగలమేమో కానీ ఆ స్థితిని చేరడం అనుకరణ చేత రాదు. అది దేనివల్ల వస్తుంది అంటే భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి పొందిన పరమాత్మ ఇచ్చినటువంటి చిత్తశుద్ధి పాత్రతగా మారిన నాడు ఈశ్వరుడు అనుగ్రహించి ఇచ్చిన జ్ఞానము వలన ఆ అద్వైతానుభూతి కలగాలి. అందుకే అంతటి మహత్వమును పొంది అంతటా వ్యాపించినటువంటి మహానుభావుడెవరో ఆయనని మునిజనులందరూ కూడా మహేశ్వరుడు అన్న పేరుతో పిలుస్తూ ఉంటారోయ్ అర్జున. ఆయన యొక్క చేష్టితములు పరమాద్భుతంగా ఉంటాయి. ఒకానొకప్పుడు నిరీశ్వరయాగమని దక్ష ప్రజాపతి చేశాడు, అందుకేగా దక్షారామము అయింది. ఆ నిరీశ్వరయాగం చేసినప్పుడు ఆయన దక్ష యజ్ఞాన్నంతటినీ కూడా భంజించాడు. అలాగే సూర్యనారాయణమూర్తి అంతటి వాడు ఆయన యొక్క ధాటికి తట్టుకోలేకపోయాడు. పూషదంతభిదవ్యక్రో దక్షాధ్వరహరోహర భగినత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అని శివుని యొక్క అష్టోత్తర శతనామావళిలో పూషదంతభిదవ్యగ్రో, పూష అన్న నామం కలిగినటువంటి సూర్యుడి యొక్క పళ్ళు పీకేశాడు వీరభద్రుడు. అందుకని సూర్యుడంతటి వాణ్ణి ఉపేక్షించినవాడు కాడు, అంత గొప్పవాడు. అదే దేవతలు నిరీశ్వరయాగం చేసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఆయనని శరణంటే ఇన్ని తప్పుల్ని క్షమించేశాడు. అందుకే ఆయనంత తొందరగా క్షమించగలిగిన వాడు లేడు, ఆయనలా పాఠం చెప్పగలిగిన వాడు లేడు. వెన్నపూసలంటి మనసున్నవాడు. ఆయనకి మనమేమివ్వగలం? అసుతోషుడు. చిన్న పని ఏదన్నా చేస్తే అంత ఆనందపడిపోతాడు.